పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలో నివసిస్తున్న పాకిస్తానీల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. నిర్దేశిత గడువులోగా పాకిస్తాన్ పౌరులు దేశం వదిలి వెళ్లిపోవాలని స్పష్టం చేసిన తరుణంలో ఆ గడువు ఇప్పటికే ముగిసి పాక్ పౌరులను భారత్ విడిచిపోవాలని డెడ్లైన్ అయితే పెట్టారు. అయితే ఇప్పటికే ఆ గడువు ముగియగా చాలామంది పాక్ జాతీయులు ఇండియానైతే వీడారు. ఉన్నవారికి చట్టపరంగా ఎలాగూ శిక్షలు తప్పవు, కానీ అంతవరకు బాగానే ఉంది. మరి రోహింగ్యాల పరిస్థితి ఏంటి? ఇండియాలో వేల సంఖ్యలో ఉన్నటువంటి రోహింగ్యాలతో ఎప్పటికైనా ఇండియాకు ప్రమాదం తప్పదా అంటే అవునన్న సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఇంతకు రోహింగ్యాలపై భారత సర్కార్ చర్యలు తీసుకుంటుందా లేదా? ఇప్పుడు ఇదే సర్వత్రా కూడా చర్చనీయమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి పాక్ పౌరులు చాలామంది కూడా ఇండియా విడిచి పాకిస్తాన్ అయితే వెళ్ళిపోయారు. పాక్ పౌరుల ముసుగులో ఉగ్రవాదులు కూడా ఉండవచ్చన్న వాదన కూడా గట్టిగానే ఉంది. అయితే పాకిస్తాన్ పౌరులను ఆ దేశానికి తిరిగి పంపాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలోనే అందరి దృష్టి కూడా మయన్మార్ దేశానికి చెందినటువంటి రోహింగ్యా ముస్లింల పైన పడింది. రోహింగ్యాలు ముఖ్యంగా హైదరాబాదు నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రోహింగ్యాలు శరణార్థుల ముసుగులేసుకొని నగర శివారులోని బాలాపూర్, పహడి షరీఫ్, జల్పల్లి, కంచన్బాగ్ లాంటి ప్రాంతాలలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వేలాది మంది రోహింగ్యాలు అక్రమ మార్గంలో వచ్చి హైదరాబాదు నగరంలో స్థిరపడ్డారు. వారిలో కొందరు తాము భారతీయులమేనంటూ ఏకంగా భారత పౌరసత్వ కార్డులను కూడా పొందారు. బాలాపూర్ రాయల్ కాలనీలోని వీరి క్యాంప్ తలదాచుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని కూడా గతంలో అధికారులు అరెస్ట్ చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యాన్ని వివరిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో 4 రోజుల క్రితమే బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్కి అయితే రోహింగ్యాల విషయమై వినతి పత్రాలను కూడా అందజేశారు. 2012 జూలైలో మయన్మార్లో జరిగినటువంటి అల్లర్ల కారణంగా మొదట 210 మంది రోహింగ్యాలు బాలాపూర్ రాయల్ కాలనీ, హఫీజ్ బాబా నగర్కి వచ్చి తలదాచుకున్నారు. కాలక్రమేణా మరికొంతమంది కూడా రావడంతో రోహింగ్యాల సంఖ్య హైదరాబాదు నగరంలో ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. పోలీసుల రికార్డుల ప్రకారం అయితే బాలాపూర్ పరిధిలో సుమారుగా 6,000 మంది వరకు కూడా రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ పరిస్థితులపై పట్టు సాధించి బాలాపూర్ పరిసరాలలో నివాసం ఉంటున్నటువంటి రోహింగ్యాలు స్థానికంగా ఉన్న కొందరిని మచ్చిక చేసుకుని ఏకంగా భారత గుర్తింపు కార్డులు సైతం పొందుతున్నారు. ఓటర్ గుర్తింపు కార్డు మొదలుకొని ఆధారు, డ్రైవింగ్ లైసెన్సును కూడా పొందుతున్నారు. నిజానికి రోహింగ్యాలతో భారత్కు చాలా ప్రమాదమే పొంచి ఉంది. ఇప్పటికే మన దేశంలో జనాభా దాదాపుగా 150 కోట్లకు చేరుకుంది. ఉన్నవారి అవసరాలను తీర్చడానికే మన దగ్గర ఉన్నటువంటి వనరులు సరిగ్గా సరిపోవడం లేదు. ఇక శరణార్థుల పేరుతో ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డటువంటి రోహింగ్యాల అవసరాలను తీర్చడము అంటే మన పౌరుల నోటి దగ్గర నుండి కూడు లాగేయడమే అవుతుంది కదా. అందుకే రోహింగ్యాలను దేశం నుంచి బయటికి పంపించివేయాలని ఎప్పటి నుంచో కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు రోహింగ్యాలు అంటే ఎవరంటే ముస్లింలలో ప్రత్యేకమైనటువంటి తెగకు చెందిన సుమారు 10 లక్షల మంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్లో నివసిస్తున్నారు. కానీ 1982లో మయన్మార్ సర్కార్ తీసుకొచ్చినటువంటి పౌరసత్వ చట్టంలో రోహింగ్యాలను తమ పౌరులుగా అయితే గుర్తించలేదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా కూడా బంగ్లాదేశ్ నుంచి తమ దేశానికి వచ్చిన వారని మయన్మార్ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా చర్యలు కూడా తీసుకుంటుంది. దీంతో వారంతా కూడా హింసని భరించలేక వలస వెళ్లిపోతున్నారు. దొంగచాటుగా భారత్లోకి ప్రవేశించి ఇక్కడే తిష్ట వేస్తున్నారు. తమ సంతతిని పెంచుకుంటూ పోతున్నారు. రోహింగ్యాల ముసుగులో చట్ట వ్యతిరేక డ్రగ్స్, వ్యభిచార కార్యకలాపాలు చేస్తున్న వారిని సైతం గతంలో గుర్తించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి పాక్ జాతీయులను బయటికి తరిమివేస్తున్నటువంటి ఇండియా సర్కార్ రోహింగ్యాలపై కూడా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు తెలియాల్సినటువంటి పెద్ద అంశం.